బాగుందన్న పుష్ప 2 అందరూ బాగుందంటున్నారు. సినిమా నా పరంగా చూసుకుంటే 100% జెన్యున్ రివ్యూస్. నేను ఒక ఆటో డ్రైవర్ని నిజం చెప్తున్నా. సినిమా మాత్రం అటర్ ఫ్లాప్. సినిమా అంతా చెత్త సినిమా. నన్ను నచ్చలే అన్న మూవీలో మీకు? వరస్ట్ సినిమా బ్రో. ఏం నచ్చాలంటే సినిమానే నచ్చారు. ఏం చెప్తాను చెప్పు. 470 రూపాయలు పెట్టాను. ఇండస్ట్రీ అంటారు అన్న మూవీ. ఇండస్ట్రీ అంటని దానికి ఇంకా అమ్మమ్మ కూడా అని నాకు సంబంధం లేదు. సినిమా చెత్త చెదారం అంతా కలిపి ఒక స్టోరీ లేకుండా ఒక లైన్ లేకుండా సింపుల్గా వెళ్ళి సినిమా హాల్లో చూద్దామంటే కాదు. సినిమా తీశాడు. ఎలా తీశాడంటే ఒక షార్ట్ ఫిల్మ్ని ఒక డైరెక్ట్ చేసినట్టు ఏ సీన్ కట్ చేయాలో తెలియక 3.5 గంటలు సినిమా పెట్టాడు. కానీ సినిమాలో ఎక్కడ ల్యాగ్ లేదు. అంటే హడావుడి చేసేది సినిమా అంతా చెత్త చెదారం అంతా సినిమా పెట్టేశాడు. నాకైతే సినిమా నచ్చలేదు బ్రో. టు బి బ్రాండ్ చెప్తున్నాను. ఒక 360 రూపాయలు పెట్టాను. నేను 360 రూపాయలకి నాకు న్యాయం చేయలేడు అనిపించింది. ఎందుకంటే 1200 పెట్టి టికెట్ రేట్లు పెట్టి సినిమా పెట్టారు కదా. సినిమాలా చూడాలి కానీ సినిమాలో మాత్రం ఏ కంటెంట్ లేదు. ఏదో అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే యాక్టింగ్. కాటరమ్మ ఫైట్, అమ్మవారి జాతర ఫైట్ ఉంది కదా, అది తీసుకొచ్చి సలార్ కాటరమ్మ ఫైట్ పెట్టాడు. కాటరమ్మ ఫైట్ తీసుకొచ్చి పెట్టాడు. మధ్య మధ్యలో బీచ్ వస్తుంది, మధ్య మధ్యలో యానిమల్ మ్యూజిక్ వస్తుంది. ఎందుకు పెట్టాడో తెలియదు, ఎలా తీసాడో తెలియదు, సినిమా ఎందుకు తీసాడో తెలియదు. క్లారిటీ లేకుండా సినిమా తీయడం అనేది ఇదే అనిపించింది. టు బి ఫ్రాంక్, ఇది అల్లు అర్జున్కి ఒక మంచి సినిమా అనుకున్నాం కానీ ఇది ఒక మత సినిమాలో అయిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద స్టార్టప్ ఉన్న హీరోకి ఎలాంటి ఆ కట్అవుట్కి ఎలాంటి సినిమాలు పడాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు లోపల ఫీలింగ్ ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఇది నిరాశపరిచింది అనుకుంటాను. ఇంక్లూడింగ్ నేను ఒక అభిమానిగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ట్రైలర్ వచ్చినప్పుడు నేను ఒక ప్రభాస్ అభిమానిగా మా బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తున్నా అన్నాను కానీ అవన్నీ రివర్స్ తీసుకున్నాను బ్రో. సారీ చెప్తున్నాను మా ప్రభాస్ ఫ్యాన్స్కి. ఎందుకని చెప్తున్నా అంటే సినిమాలో పెట్టిన దానికి వర్తబుల్ అనిపించలేదు. డబ్బులు పెట్టిన దానికి వర్తబుల్ అనిపించాలి. ఇష్టం వచ్చిన డబ్బులు రేట్లు పెట్టినప్పుడే సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు చిన్న పిల్లలు ఏడుని తీసుకొచ్చి నువ్వు 400,000 రూపాయలు పెట్టి ఏడుని తీసుకొస్తారు. సో సినిమాలా చూడాలంటే చూడొచ్చు కానీ సినిమా మాత్రం ఓవరాల్గా ఏ సీన్ చూసినా అట్టర్ ఫ్లాపే. ఏ సీన్ చూసినా నీకు వెరీ పుష్ప అన్నాడు, గాయాలతో వెళ్ళిన పుష్ప, అడవిలో 2 అడుగులు వెనకాలకి వెళ్ళిన పులి ఎట్టిపోయింది. పులి కాన్సెప్ట్ ఎట్టిపోయింది. నీకు నచ్చినట్టు తీసే సినిమా కాదు. వెరీష్ పుష్ప ఏది పాయింట్ ఏది? నీ వెరీష్ పుష్ప ఎక్కడ పెట్టావు నువ్వు? పుష్ప గాయాలతో వెళ్ళిన పుష్ప ఎట్టిపోయింది. నీ స్టార్టింగ్లో పుష్ప సముద్రంలో పడిపోతాడు. ఆ సినిమా ఎందుకు పడిపోతాడు? ఆ సముద్రంలో చనిపోయాడా బతికాడా? కంక్లూజన్ ఫైనల్ ఇవ్వాలి కదా. ఎక్కడ స్మగ్లింగ్ చేసావు? ఆ సినిమాలో ఏం చేసావు? సింపుల్గా ఒక ఫోటో కోసం సీఎంని మార్చేంత సినిమా అయితే కాదు బ్రో. నాకైతే వర్తబుల్ కాలేదు. టు బి ఫ్రాంక్ నాకు నచ్చలేదు. నేను ఫ్యాన్స్కి అయితే హర్ట్ చేయవచ్చు బట్ నాకైతే నచ్చలేదు. థ్యాంక్ యూ. నేను ఒక ఆటో డ్రైవర్ని. కావాలంటే నా ఆటో చూపిస్తాను, బయట చూసుకోవచ్చు బ్రహ్మాండంగా. నేను సినిమా ఎంత బాగుందని మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి అంత బాగా చెప్పారు. మీరు ఆ హక్కు ఉన్నప్పుడు నేను డబ్బులు పెట్టి చూశాను కాబట్టి నాకు ఈ హక్కు ఉంది. థ్యాంక్ యూ.